2024 ఇయర్ ఆల్మోస్ట్ 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. సంక్రాంతి సీజన్ లో సంచలన కలెక్షన్లతో కొన్ని సినిమాలు దుమ్ములేపిన తర్వాత కంప్లీట్ గా డెడ్ ఎయిర్ అయిపోయింది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ మొదలవుతున్న టైంలో మార్చ్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ తో సమ్మర్ కి గ్రాండ్ వెల్కమ్ పలికిందని చెప్పవచ్చు. సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్లు ఈ ఏడాది మొదటి 3 నెలలలో రిలీజ్ అయిన సినిమాలలో సెకండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకొని దుమ్ము దుమారం లేపాయి. ఈ క్రమంలో హనుమాన్ మూవీ ఓపెనింగ్స్ ని సైతం బ్రేక్ చేసింది ఈ సినిమా. ఓవరాల్ గా ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాలను చూసుకుంటే భీమా మూవీ 2.08 కోట్ల షేర్ అందుకోగా సైంధవ్ మూవీ 2.38 కోట్ల దాకా షేర్ అందుకుంది. గామి మూవీ 2.96 కోట్ల షేర్ అందుకుంటే ఈగల్ మూవీ 3.93 కోట్ల వరకు షేర్ అందుకుంది. నాసామి రంగ సినిమా 4.3 కోట్ల దాకా షేర్ అందుకోగా హనుమాన్ మూవీ ప్రీమియర్స్ అలాగే డే1 కలెక్షన్లతో కలుపుకొని తెలుగు రాష్ట్రాలలో 7.97 కోట్ల దాకా షేర్ అందుకుంటే ఇప్పుడు రెండో ప్లేస్ లో టిల్లు స్క్వేర్ సినిమా 9.25 కోట్ల షేర్ అందుకొని టాప్ 2 ప్లేస్ లో నిలవడం విశేషం. ఇక టాప్ 1 ప్లేస్ లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా 38.88 కోట్ల షేర్ అందుకొని ప్రస్తుతానికి టాప్ ప్లేస్ లో అలాగే కొనసాగుతూ ఉండటం విశేషం. ఈ ఏడాది కంప్లీట్ అవ్వడానికి ఇంకా 9 నెలల టైం ఉంది కాబట్టి ఓపెనింగ్ డే రికార్డుల పరంగా ఇంకా ఎన్ని సినిమాలు ఈ లిస్టులోకి ఎంటర్ అవుతాయో చూడాలి. మీరే సినిమా గుంటూరు కారం సినిమా ఓపెనింగ్ డే రికార్డులను బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.